నాగర్ కర్నూలు ఇష్యూ మీ అందరికి తెలియాలి. సార్ మా అమ్మకి మా తమ్ముకి చాలా సీరియస్ ఉన్నది. అసలు ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మరి అనే జాతరకి ఒక కుటుంబం వెళ్ళింది. వీళ్ళు తక్కువ కులం అని వీళ్ళని ఒక సర్పంచ్ కొడుకు మొత్తం ఒక 15 మంది ఉన్నారు. వీళ్ళని 5:30 నుంచి 8:30 వరకు ఒక రూమ్ లో వేసి కొడుతున్నారు. 5:30కి మేము రూమ్ లో స్టార్ట్ చేసి 8:30 వరకు అయింది సార్ వాళ్ళని కొట్టడానికి. ఈ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అదే రూమ్ లో కుర్చీ వేసుకొని కూర్చొని మరీ కొట్టిస్తున్నాడు. సర్పంచ్ కూడా లోపలుండి మరీ కుర్చేసుకొని కొట్టించింది అన్నమాట. ఈ బాధితులు అతని కాళ్ళ మీద పడి వదిలేయండి అని అడిగినా కూడా వదిలేయలేదట. ఊళ్ళో మాట్లాడుకుందాం వదిలేయండి అని ఎంత బతిలాల్లో కూడా వదిలేయలేదు వీళ్ళని. ఈ ఘటనలో ఒక 2 నెలల పాప చనిపోయింది. ఇంకా అసలు కులం అంటే ఏంటో తెలియని పాపని కులం పేరు మీద చంపేసిర్రు. నాగర్ కర్నూలు ప్రజలారా, ఈ విషయం మీకే చెప్పేది. ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ అయినా కానివ్వండి, ఏ కులం అయినా కానివ్వండి, మీరు వాళ్ళకి ఇంకా మద్దతు తెలుపుతున్నారంటే మీరు ఒక రాక్షసులే. మీరు ఆ చనిపోయిన పాపకు ఈ ఘటనకు కారకులు అయిన వాళ్ళైతారు. కులం మతం పార్టీ పక్కకు పెట్టి కొంచెం బుద్ధి పెట్టి ఆలోచించండి. మొన్ననే కదా దేశం ధర్మం అని ఛత్రపతి శివాజీ గారి స్టోరీలు స్టేటస్లు పెట్టింది. మీకు నిజంగా అతనే స్ఫూర్తి అయితే మీరు అతని ఆలోచనలో నడవాలనుకుంటే ఈ ఘటనతోటి మీరు దాన్ని నిరూపించుకోండి. మేము 100 కాల్ చేసి ఛాన్స్ ఎప్పటికి వచ్చి అక్కడ ప్రాంతీయ రాజకీయ నాయకుల సపోర్ట్ ఎంతో ఉందని, ఎంత రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద పదవిలో ఉన్నా ప్రజలందరూ తలుచుకుంటే అతన్ని దింపొచ్చు. కులం మతం ప్రాంతం పార్టీ అని కొట్టుకుని వదిలేసి ఒక్కసారి మారుదాం, దేశాన్ని మారుద్దాం.